ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఇది ఏపీ బుక్. అయితే ఇండియన్ హిస్టరీ అందరికీ ఒకటే ఉంటుంది కదా. సో నేను అందుకనే తమ్నైల్లో ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ అని పెట్టాను. మొఘల్ పరిపాలన 7th క్లాస్ ఫస్ట్ లెసన్ 7th సెమిస్టర్ 2 నుంచి ఫస్ట్ లెసన్ వస్తుంది కదా, చాలా ఇంపార్టెంట్. అటు జీకే పరంగా కూడా మనకి స్టాండర్డ్ జీకే నుంచి కూడా బిట్స్ వస్తాయి. సో నేను ఏం చేశానంటే మొఘల్ పాలన తీసుకుని ఈరోజు అయితే బిట్స్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మొన్న వీడియోలో భక్తి ఉద్యమం చేశాను క్లియర్గా. ఇంటర్మీడియట్ బిట్స్ అనమాట. మనం అయితే ఆల్రెడీ కంటెంట్లో బిట్స్ అన్నీ చదివేసుకుని ఉంటాం కదా. కంటెంట్ 7th క్లాస్ కంటెంట్ ఆల్రెడీ చదివేసి ఉంటాం. సో దానికి రెలవెంట్గా ఉండే టాపిక్ ఇంటర్మీడియట్ నుంచి నేను మొఘల్ యుగం తీసుకున్నాను. ఓకేనా, చాలా క్లియర్గా ఉంది. కొన్ని బిట్స్ ఆల్రెడీ చదివినవి కాకుండా చదివినవి వస్తాయి, చదవనివి కూడా వస్తాయి. సో బిట్స్ అయితే రెడీ చేశాను, 50 బిట్స్. ఒకసారి చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయని నేను అయితే బిట్స్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ బుక్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి చెప్పాడు కాబట్టి సిలబస్లో ఇంటర్మీడియట్ మనం చదువుకుని తీరాలి. దానిలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను కొన్ని సెలెక్ట్ చేసుకుని మనం చదవని బిట్స్ అయితే నేను పెట్టాను. కొన్ని అయితే చదివి ఉండొచ్చు. సో చూడండి, ఇప్పుడు మొఘల్ అనే పదం దేని నుంచి పుట్టింది? మంగోల్. ఇది ఆల్రెడీ 7th నుంచి వస్తుంది. చదవని పెడతానన్నారు కదా, చదివిని అంటే కొన్ని, అంటే మరీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా తెలియంది కాదు కదా. అది మొఘల్ అనే పదం దేని నుండి పుట్టింది? మంగోల్ అనే పదం నుంచి పుట్టింది. హుమాయూన్ నామా ఎవరి రచన? గుల్బదన్ బేగం. లాస్ట్లో నేను టెక్స్ట్ బుక్ ఒకసారి మీకు చూపిస్తాను, ఒక పట్టికిచ్చాడు క్లియర్గా. ఓకేనా. తారీఖ్-ఈ షేర్షా ఎవరి రచన? తారీఖ్-ఈ షేర్షా అనేది ఎవరి రచన? అబ్బా షేర్వాణి. ఔరంగజేబ్ నామా ఇది ఎవరి రచన? హకీరీ అని ఉంది. హకీరీ టెక్స్ట్ బుక్లో అలాగే ఉంది. ఓకే. బాబర్ జననం క్రీస్తు శకం 1473 ఫిబ్రవరిలోనే ఇచ్చాడు కానీ డేట్ మెన్షన్ చేయలేదు. ఓకే. బాబర్ అనే పర్షియా పదానికి అర్థం చూడండి. బాబర్ అనేది ఏ పదం అని కూడా ఇవ్వచ్చు కదా, అంటే అది పర్షియా పదమా ఏ పదం అని. పర్షియా పదానికి అర్థం పెద్ద పులి. నెక్స్ట్, క్రీస్తు శకం 1527లో బాబర్ రాజపుత్రులపై విజయం సాధించిన యుద్ధం ఖాండ్వా యుద్ధం. 1527లో ఖాండ్వా యుద్ధం. రాజపుత్రులు, ఓకేనా. మహారాణా ప్రతాప్, సంగ్రామ్ సింగ్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రాజపుత్రులే కదా. సో ఖాండ్వా యుద్ధం. క్రీస్తు శకం 1528 అంటే నెక్స్ట్ ఇయర్ అనమాట. మేదిని రాయ్ని ఓడించిన యుద్ధం. ఎవరు ఓడించారు? బాబర్. ఆ యుద్ధం పేరు చందేరి యుద్ధం. క్రీస్తు శకం 1529లో ఇబ్రహీం లోడి సోదరుడైన మహమ్మద్ లోడిని ఓడించిన యుద్ధం గోగ్రా యుద్ధం. యుద్ధాల పేర్లు రాస్తారు కానీ ఇయర్స్ మనకి గుర్తుండవు. సో ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బురదలో నుంచి వికసించిన పుష్పం షేర్షా అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? త్రిపాఠి. బురదలో నుంచి వికసించిన పుష్పం షేర్షా అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరంటే త్రిపాఠి. ప్రజాభిప్రాయం ప్రకారం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి ముస్లిం పాలకుడు షేర్షా. చూడండి, షేర్షా పరిపాలన విధానం చాలా బాగుంటుంది. అతను పరిపాలన సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. కాబట్టి షేర్షా పరిపాలన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని అక్బర్ కూడా కొన్ని అమలు చేశారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సుల్తాన్కు పరిపాలనలో నలుగురు మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఏ సుల్తాన్ అంటే ఇక్కడ షేర్షా పాలన గురించి గుర్తుపెట్టుకోండి. షేర్షా పాలనలో ఓకే, దివాన్-ఈ-విజారత్ అంటే ప్రధానమంత్రి. దివాన్-ఈ-అరిజ్ అంటే సైనిక వ్యవహారాల మంత్రి. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, ఇప్పుడు నానోర్సే కదా, అరిస్తే సైనికులు వస్తారు, అరిజ్ అని ఉంది కదా, అరిస్తే సైనికులు వస్తారు అని పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని మర్చిపోతాం కదా. సో అదనమాట. దివాన్-ఈ-రసాలత్ అంటే విదేశీ మంత్రి. ఇక్కడ చూడండి, విదేశీయులు ఎక్కువగా రసాలు జ్యూసులు తాగుతారు, ఇలా పెట్టుకున్నాను. అంటే ఎందుకంటే మనం ప్రతిదానికి కోడింగ్ అయితే చేయలేం కదా. అంటే విదేశీయుల్లో మళ్ళాగా ఘనపదార్థం కంటే ఎక్కువ జ్యూసులు అవి తాగుతూ ఉంటారు కదా. సో రసాలు జ్యూసులు తాగుతారు విదేశీయులు, రసాలకి అలా పెట్టాను అనమాట.
దివాన్ ఈ ఇన్షా అంటే రాజశాసనాలు ఉత్తర ప్రత్యుత్తరాల మంత్రి. మీకు ఏదైనా కోడింగ్ తెలిస్తే నాకు పెట్టండి, నేను కూడా గుర్తుంచుకుంటాను. ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కదా. మీకు కూడా మంచి మంచి ఐడియాస్ రావచ్చు కదా, ప్రతి ఒక్కరికి వస్తాయి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఐడియాస్ చాలా వస్తాయి. మీకు ఏదైనా దీనికి కానీ గుర్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా గుర్తుపెట్టుకుంటాను. ఓకే. షేర్షా సైనిక సంస్కరణలో ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు? ఇతను ఇంకొక వ్యక్తిని అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకున్నా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. షేర్షా సైనిక సంస్కరణలో ఎవరిని ఆదర్శంగా తీసుకున్నా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీని ఆదర్శంగా తీసుకున్నాడు. సర్కారులో ఉన్న న్యాయాధికారిని ఏమంటారు? ఖాజీ. ఇది గుర్తుపెట్టుకోండి. న్యాయాధికారి ఎక్కడ కనిపించినా ఖాజీ అని పెట్టారు. ఆల్రెడీ అక్బర్ దగ్గర కూడా వస్తుంది ఇది. పరగణాలలో న్యాయాధికారిని ఏమంటారు? పరగణాలో ఉన్న న్యాయాధికారిని ఏమంటారు? సర్కారులు వేరు, పరగణాలు వేరు. ఓకే. ఏమంటారంటే అమీన్. షేర్షా ఎన్ని ప్రధాన రహదారులను నిర్మించాడు? 4. ఓకే. అక్బర్ పుట్టిన సంవత్సరం 1542 అని ఉంటుంది. నవంబర్ 23 1542 నవంబర్ 23. సింహాసనాన్ని అధిష్ఠించింది 14వ సంవత్సరంలో అని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఇక్కడ మనకి 7th క్లాస్ ఎలా ఇచ్చాడంటే పేజ్ నెంబర్ 11లో 13 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు అని ఉంటుంది. ఓకే. మనకి ఏదంటే ఇప్పుడు న్యూ బుక్ రాకపోతే 14 సంవత్సరాలని పెట్టవచ్చు. ఒకవేళ మనకి 7th క్లాస్లో 13 సంవత్సరాలను పెట్టినా మనకు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 7th క్లాస్ ఇదే కాబట్టి 13 అని ఇచ్చినా మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించింది ఎప్పుడు? బైరం ఖాన్ సంరక్షణలో అధిష్ఠించాడు. అంటే అంత చిన్న వయసులో కాబట్టి బైరం ఖాన్ అనే అతను వ్యక్తి ద్వారా 1556 ఫిబ్రవరి 14న సింహాసనాన్ని అధిష్ఠించాడు. అందరికీ తెలుస్తుంది కదా, ఫిబ్రవరి 14 అంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకుంటానికి. ఓకే. రాజపుత్ర రాజ్యం అయిన గోండ్వానాను జయించింది ఎప్పుడు? 1564. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను లేని బిట్స్ అయితే ఎక్కువ రాయడానికి ట్రై చేశాను. ఉన్న బిట్స్ ఆల్రెడీ మనం 7th కంటెంట్లో చదువుకుంటాం కాబట్టి లేని బిట్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చా. ఒకవేళ వచ్చిన బిట్స్ మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియకపోతే నోట్ చేసుకోండి. తెలిసిన బిట్స్ నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అహ్మద్నగర్ను ఆక్రమించింది 1600 సంవత్సరంలో. అక్బర్ అహ్మద్నగర్ను ఆక్రమించింది ఎప్పుడంటే 1600 సంవత్సరంలో. క్రీస్తు శకమే ఇది కూడా. హిందువులు మత విశ్వాసం కలవారు, ఉత్సాహవంతులు, న్యాయాన్ని గౌరవించేవారని చెప్పిన గ్రంథం ఐనీ అక్బరి. హిందువులు మత విశ్వాసం కలవారని, ఉత్సాహవంతులని, న్యాయాన్ని గౌరవించేవారని చెప్పిన గ్రంథం ఏంటంటే ఐనీ అక్బరి. ఈ ఐనీ అక్బరి అక్బర్నామా అనే గ్రంథం రచించింది తెలుసు కదా, అబుల్ ఫజల్. మనకి 7thలో ఉంటుంది. అక్బర్ ఆస్థానంలో ఉన్న విలువైన వజ్రం అని ఒక అతనికి పేరు, కవికి, తాన్సేన్. చాలా ఇంపార్టెంట్. ప్రజా సంక్షేమం కోసం రాజాజ్ఞలను జారీ చేసింది ఎవరు? జహంగీర్. 12 రాజాజ్ఞలను జారీ చేశాడు. ఇది కొత్త బిట్టు, ఎందుకంటే రాజాజ్ఞలు అనేది మనకు లేదు కదా. ఎన్ని రాజాజ్ఞలు జారీ చేశాడంటే 12. గురు అర్జున్ సింగ్కి మరణ శిక్ష విధించింది ఎవరంటే జహంగీర్. గురు తేజ్ బహదూర్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గురు తేజ్ బహదూర్ ఎవరంటే మరణశిక్ష విధించింది ఎవరంటే ఔరంగజేబు. అర్జున్ సింగ్ మాత్రం జహంగీర్ మరణశిక్ష విధించాడు. షాజహాన్ బిరుదుతో ఖుర్రం సింహాసనాన్ని అధిష్ఠించింది ఎప్పుడు? అసలు ఖుర్రం అయితే అతను షాజహాన్ అని బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎప్పుడంటే క్రీస్తు శకం 1628. బాద్షా నామా రచన ఎవరిది? షాజహాన్ ఆస్థాన కవి అయిన అబ్దుల్ హమీద్ లహరి. బాద్షా నామా రచించింది ఎవరంటే షాజహాన్ ఆస్థాన కవి అయిన అబ్దుల్ హమీద్ లహరి. ఖలీఫా ముద్రను నాణాలపై ముద్రించిన మొఘల్ చక్రవర్తి. ఇతనికి తన మతం అంటే అత్యధికంగా చాలా ఇష్టం అన్నమాట. మతోన్మాది అంటారు. తన మతాన్ని ప్రేమించాడు, ఇతరుల మతాన్ని ద్వేషించేవాడు, పరమత ద్వేషి అంటారు కదా, ఔరంగజేబు. అందుకనే ఖలీఫా ముద్రని నాణాలపై ముద్రించాడు. ఎవరంటే ఔరంగజేబ్. మొఘల్ పాలనలో అత్యున్నత అధికారి ఎవరంటే సుల్తాన్.
మొఘల్ పాలనలో వకీల్ అంటే ఎవరు? ఇక్కడ ప్రధానమంత్రి. గుర్తుపెట్టుకోండి, వకీల్ అంటే న్యాయాధికారి, న్యాయవాది అని మాత్రం కాదు. వకీల్ అంటే మొఘల్ పాలనలో ప్రధానమంత్రి. ఓకే. మొఘల్ పాలనలో వజీర్ అంటే ఆర్థిక మంత్రి. వజీర్ అంటే ఆర్థిక మంత్రి, వకీల్ అంటే ప్రధానమంత్రి. మీరు ఎవరైనా కోడింగ్స్ పెడితే నాకు కూడా చెప్పండి, నేను కూడా గుర్తుపెట్టుకుంటాను. ఓకే. మొఘల్ పాలనలో యుద్ధ మంత్రిని ఏమంటారు? మీర్ బక్షి. యుద్ధ మంత్రిని ఏమంటారు? మీర్ బక్షి. మొఘల్ పాలనలో దాన ధర్మాలు చేసే మంత్రి కూడా సపరేట్గా ఉంటారనుకుంటా. సో అతను ఏమంటారంటే మీర్ ఈ సదర్. న్యాయమంత్రిని ఏమంటారు? చీఫ్ క్వాజీ. ఓకే. పరిపాలనా విభాగాలు చాలా ఇంపార్టెంట్. సుబాలు, సర్కార్లు, పరగణాలు, గ్రామాలు. మొఘల్ కాలంలో ఇది చాలాసార్లు అడిగాడు, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకని నేను పెట్టుకున్న కోడ్ ఏంటంటే బాలు సరాగాలు అని పెట్టా. బాలు అంటే సుబాలు, సా కదా, సా వస్తుందని సరా, ఇక్కడ సరా అని వస్తుంది కాబట్టి సరా అని పెట్టాను. గాలు అంటే ఇక్కడ ఈ రెండు కలుస్తాయి కదా, సో బాలు సరాగాలు అని పెట్టాను. ఓకే. లాస్ట్ ఉండేది చిన్నది, అతి గ్రామం చిన్నది కాబట్టి మనకి ఈజీగానే గుర్తొస్తుంది. ఇవి కన్ఫ్యూజ్ అవుతాం. సుబాల, సర్కార్ల ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం అంటే చదివేటప్పుడు ఈజీగానే ఉంటుంది, ఎగ్జామ్లో చూసేటప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో గుర్తుపెట్టుకోండి. పరగణాలకు అధికారి ఎవరు? షిక్దారి. పరగణాలకు అధికారి ఎవరంటే షిక్దారి. భవనం పైనుండి సమస్యలను విని సత్వరం పరిష్కరించే విషయం అంటే రాజులు పైనుంచి ఎవరన్నా న్యాయం కోసం వస్తే వెంటనే పరిష్కరించేవారు. ఆగ్రాలో కోటలోనే స్టార్ట్ అయిందనమాట, ఆగ్రాలో మొదలైంది. దాన్ని ఏమంటారంటే ఝరోకా ఈ దర్శన్. ఈ ఝరోకా ఈ దర్శన్ ద్వారా ఒక జహంగీర్ భార్య నూర్జహాన్ కూడా ఇలా సమస్యలను పరిష్కరించేదంట. రెవెన్యూ సంస్కరణలకు నిర్మాత అక్బర్. భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టినవాడు అక్బరే. భూమి శిస్తు విధానానికి అక్బర్ పెట్టిన పేరు ఏంటంటే బందోబస్త్. ఓకే. కొలిచేందుకు వాడే కొలబద్దకి పేరుంది, దాన్ని ఏమంటారంటే ఘాజ్ ఈ ఇలాహీ. నెక్స్ట్, భూసారాన్ని బట్టి భూములను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలు. అవేంటంటే పోలస్, పరౌటి, చాచర్, బంజర్. ఇది మనకు తెలిసిన బిట్టే, ఇది ఎగ్జామ్లో వచ్చిన బిట్టు కూడా. భూమి శిస్తు ఎంత అంటే అక్బర్ పరిపాలనా కాలంలో 1/3 వంతు. స్త్రీ విద్య పట్ల ఆసక్తి కనబరిచిన మొఘల్ చక్రవర్తి అక్బర్. స్త్రీ విద్య పట్ల ఆసక్తి కనబరిచిన మొఘల్ చక్రవర్తి అక్బర్. హరెం అంటే ఏంటి? పవిత్రమైన భవనం. అంటే ఈ భవనంలో రాజుకు సంబంధించిన కుటుంబీకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళంతా ఉంటారనమాట. ఈ హరెం అనే దానిలో టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఓకే. దీన్ ఈ ఇలాహీ, ఈ నూతన మతాన్ని అక్బర్ ఎప్పుడు స్థాపించారంటే ఇంటర్లో 1581 అని ఉంది, కానీ మన 7th క్లాస్ టెక్స్ట్ బుక్ కానీ ఎక్కడ చూసినా 1582నే ఉంటుంది. సో 1582 ఇది పేజ్ నెంబర్ 17లో ఉంది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరాన్ని నిర్మించింది ఎప్పుడు? క్రీస్తు శకం 1575. షాజహాన్ ఆస్థానంలో ప్రధాన శిల్పి ఉస్తాద్ ఖలీల్ ఈషా. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తే లైక్ చేశారనుకోండి, ఇలాంటి మంచి వీడియోస్ మీకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఏ పీడిఎఫ్లు ఏమీ చేయట్లేదు, నేను చదివిన నోట్సే మీకు పెడుతున్నాను. ఎందుకంటే ఎవరు టెక్స్ట్ బుక్ లేదని బాధపడకూడదు, అందుకనే ఇంపార్టెంట్ బిట్స్ నేను నోట్ చేసుకుంటే మీకు చూపిస్తున్నాను. ఓకేనా? వీలైతే తెలియని బిట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ లాంటివి తీసుకోండి. ఇక్కడ చాలా క్లియర్గా పట్టికిచ్చాడు, మొఘల్ చరిత్రకు ఆధారాలని ఇచ్చారు చూడండి. ఇలా తుస్కి బాబర్ రాశారు, మొఘలు విడుదల చేసిన నాణాలు, ఈ అనువాదాలు ఇవంతా చాలా క్లియర్గా ఉంది. సో మీకు కూడా ఇక్కడ ఒకటి. ఓకేనా? షాజహాన్ కాలం ఇదంతా, ఔరంగజేబ్ కాలంలో ఇవి క్లియర్గా ఉంది. సో మీకు అర్థమైంది ఉంటాం. మొత్తం నేనైతే మొఘల్కి సంబంధించిన మొత్తం ఇక్కడ చూడండి. అంటే 6 రాజులు ఇంపార్టెంట్ అనమాట, అది చక్రవర్తులు. వాళ్ళు
ఈ చివరిలో వచ్చిన పాలకులు, రెండవది బహదూర్ షా, లాస్ట్లో ఉన్నాడు ఎవరంటే రెండో బహదూర్ షా కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి హిందూ రాజ్యం, ముస్లిం రాజ్యం, దక్షిణ భారతదేశంకి వచ్చి విజయనగర సామ్రాజ్యం, దక్కన్ రాజ్యాలు, ఇవి తెలిసిందే, గోల్కొండ, అహ్మద్నగర్, బీజపూర్, బీరార్. ఇంకా ఇక్కడ షేర్షా పాలన ఇవన్నీ ఇచ్చారు. మొత్తం మనం చెప్పే బిట్స్ అయితే కంప్లీట్ చేశాను, అక్బరు వీళ్ళందరి. ఇంకా చివరిలోకి వచ్చి ఈ శివాజీ దగ్గర నుంచి మళ్ళీ వేరే టాపిక్ చేసినప్పుడు మళ్ళీ చెప్తాను క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.